దగ్గర ఏదైనా పొందుకోవాలనుకుంటే విశ్వాసముతో మాత్రమే సాధ్యం. తన భక్తి, తన శక్తి, మిగతా విషయాలు. అతడు దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా అతడికి ఏముండాలి? మాట్లాడాలి. ఏముండాలి? నీకుందా? ఉంటే నీ అంత ధన్యుడు ఎవరూ లేరు. మన ఇందాక నిన్న మీకు చెప్పబడిన హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దాన్ని కొంతమంది బైబిలు పండితులు ఏమంటారంటే విశ్వాస వీరుల పట్టిక అంటారు. అది ఏంటండి? అది విశ్వాస వీరుల పట్టిక. దరిదాపు ఆ ఒక్క అధ్యాయంలోనే విశ్వాసం అనే మాట 25 సార్లు రాయబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక్క అధ్యాయంలోనే ఫెయిత్ అనే మాట 25 టైమ్స్ రాయబడుతుంది. 35 వీరులకు పైగానే ఆ 11వ అధ్యాయంలో 35 మెంబర్స్, 35 మందికి పైగా విశ్వాస వీరుల గురించి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతుంది. అర్థమవుతుందా? సత్య, నీకు అర్థమవుతుందా? నా ఆశ ఏమిటంటే నేను చచ్చిపోయే సమయానికి విశ్వాస వీరునిగా చనిపోవాలి. ప్రారంభంలో ఉన్న విశ్వాసం కోసం ఈరోజు మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చదవండి. మత్తయి సువార్త అందరూ తీయండి, పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయము 30వ వచనం అందరూ చదవండి. రెడీ? 1 2 3 స్టార్ట్. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును కదా. హల్లెలూయా. సువార్తల గ్రంథంలో మొట్టమొదటిగా మత్తయి సువార్త వచ్చినప్పటికీ విశ్వాసం అనే మాట అది అల్ప విశ్వాసమో, అవిశ్వాసమో, విశ్వాసమో, అమూల్యమైన విశ్వాసమో. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసమో, అల్ప విశ్వాసమో, విశ్వాసమో, అమూల్యమైన విశ్వాసమో. మళ్ళీ నిన్న చెప్పిన మాట ఈరోజు చెప్తున్నాను. విశ్వాసం ఉన్నవాడు హీరో, విశ్వాసం లేనాడు జీరో. క్రిస్టియానిటీలు అంతే. ఎవరి మీద? మన టాలెంట్ మీద, డబ్బు మీద, ఆస్తి మీద, దేవుడు మీద. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు చెప్తాను. నీటిని కూడా రసముగా మార్చేసేవాడు విశ్వాసం ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరేమని ప్రార్థన చేసుకోవాలి? మా విశ్వాసము వృద్ధి పొందించు తండ్రి. ఎందుకు అలా అంటున్నానంటే విశ్వాసముతో ఒక ఆయన సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపోయింది. సో విశ్వాసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ మత్తయి సువార్తలో మొట్టమొదటగా విశ్వాసం అనేటువంటి పదం వచ్చింది ఈ 6వ అధ్యాయము 30వ వచనంలో. అక్కడ ఏమన్నాడంటే విశ్వాసులారా అనలేదు కానీ అల్ప విశ్వాసులారా అన్నాడు. అవిశ్వాసులారా అనలేదు కానీ అల్ప విశ్వాసులారా అన్నారు. ఈ అవిశ్వాసం ఏమిటి, అల్ప విశ్వాసం ఏమిటి, విశ్వాసం ఏమిటి, అమూల్యమైన విశ్వాసం ఏమిటి మీకు చాలాసార్లు చెప్పి నా టాపిక్లోకి వెళ్ళనిక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ విశ్వాసులకే కానీ దేవుడి దగ్గరకు వచ్చిన ఎవ్వరికే కానీ డైలీ ఫెయిత్ కోసం చెప్తున్నాడు. అనుదిన విశ్వాసముతో జీవించే జీవితాన్ని నేర్పిస్తున్నాడు యేసు ప్రభు తన బిడ్డలకి. ఏం నేర్పిస్తున్నాడు అక్కడ? ఏ విశ్వాసం? అనుదినం, డైలీ ఏ విధమైన విశ్వాసముతో నీవు జీవించాలో వాళ్ళకి పాఠం నేర్పిస్తున్నాడు, ఫౌండేషన్ నేర్పిస్తాడు. ప్రతిరోజు ఎలా జీవించాలి? విశ్వాసముతోనే జీవించాలి. ఇంకా చెప్తాను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించడు. అంతే, డైలీ బాగా వినాలి. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో యేసు ప్రభు మానవ జీవితానికి ఏమని నేర్పుతున్నాడంటే, నేను మీ అనుదిన జీవితానికి పైనున్న వాడిని. మీరు ప్రతిరోజు జీవించే జీవితంలో
విశ్వాసముతో జీవించాలి. ప్రతిరోజు నైతిక జీవితంలో, డైలీ లైఫ్లో మనకున్న ప్రతి అవసరం మీద కూడా, ప్రతి అవసరంలో కూడా దేవుడి మీద ఆధారపడాలి. అది డైలీ ఫెయిత్. ప్రైజ్ ది లార్డ్. రోజు లేచిన వెంటనే పడుకునే వరకు డైలీ ఫెయిత్, మనకి ఏమైతే కావాలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మకముతోనే అడుగులు వేయాలి. హల్లెలూయా. నమ్మకముతో అడుగులు వేసిన వాడి ముంద యేసు ప్రభు ఉంటాడు. నమ్మకం లేకుండా నువ్వు హుషారుగా వేసావనుకో, అది దానికి యేసు ప్రభుకి ఎటువంటి సంబంధము లేదు. నమ్మకముతో అడుగు వేసావనుకో, అయ్యా ఈరోజు నేను బయలుదేరుతున్నాను, తండ్రి కాపాడు, ఇంక దేవుడికి వదిలేసే. డైలీ ఫెయిత్. ఆమేన్. అనుదినము విశ్వాసముతో జీవించడం నువ్వు నేను నేర్చుకోవాలి. హల్లెలూయా. రోజు లేచిన కానించి పండుకునేంత వరకు విశ్వాసముతోనే జీవించాలి. మనకి ఏం కావాలన్నా విశ్వాసముతోనే జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభులు వారు 2 ఉదాహరణలు చెప్పారు. మొదటి ఉదాహరణ ఏమిటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయు, వాటిని పోషిస్తున్న దేవుణ్ణి నేను అన్నాడు. రెండవ ఉదాహరణ ఏమిటంటే, అడవి పువ్వులను చూడండి, వాటిని అలంకరిస్తున్న దేవుణ్ణి నేను అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎన్నో ఉదాహరణలు చెప్పాడు? 2. మొదటి ఉదాహరణ, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, వాటిని పోషిస్తున్న దేవుణ్ణి నేను. హల్లెలూయా, హల్లెలూయా. రెండో ఉదాహరణ, అడవి పువ్వులను చూడండి, ఎన్ని రంగులు ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో, ఎంత వికసిస్తాయో, ఎంత పరిమళిస్తాయో, వాటిని అలంకరిస్తున్న దేవుణ్ణి నేను అంటూనే ఏమంటాడంటే, ఆకాశ పక్షులను నేనే కదా పోషిస్తున్నాను, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అడవి పువ్వులు అలంకరిస్తున్నాను నేనే కదా, మీరు అడవి పువ్వుల కంటే శ్రేష్ఠులు కాదా? దేవునికి స్తోత్రం. అంటే ఆకాశ పక్షుల కన్నా యేసయ్యకి నేనంటే ఇష్టం, అడవి పువ్వుల కన్నా యేసయ్యకి నేనంటే ఇష్టం. ఇదే విశ్వాసం. దేవుడికి నీకు, దేవుడికి నువ్వంటేనే ఇష్టం, నీ పేరంటేనే ఇష్టం, నీ మాట అంటేనే ఇష్టం, నీ బలహీనత అంటేనే ఇష్టం, నీ కుటుంబం అంటేనే ఇష్టం, నీ స్థితి అంటేనే ఇష్టం. నీవు ఎవరితోనూ పోల్చుకోకు, ఎవరిని నువ్వు మైండ్లో పెట్టుకోకు. నీకు దేవుడికి రిలేషన్ అనేది విశ్వాసం మీదే ఆధారపడుతుంది. ప్రైజ్ లార్డ్. నాకంటే పెద్ద సేవకులు ఉన్నారు, నాకంటే చిన్న సేవకులు ఉన్నారు. పెద్ద సేవకులను చూసి, ప్రభువా, చిన్న సేవకులను చూసి, వాళ్ళు ఎవ్వరితో నాకు ఎటువంటి సంబంధము లేదు. నాకున్న సంబంధం ఏమిటంటే యేసయ్య నేను. ఆమేన్. యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం. మరి యేసయ్య అంటే నాకు ఇష్టమేనా? అది నేను ఆలోచించుకోవాలి. అది నా విశ్వాసం మీద ఆధారపడుతుంది. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. ఒక్క క్షణము కూడా యేసయ్య నన్ను డైలీ లైఫ్, డైలీ ఫెయిత్, అనుదిన జీవితం అనుదిన విశ్వాసముతోనే ప్రారంభించాలి. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. నీ పోషణకి ఏం కావాలి? పోషణ అంటే ఏమిటంటే బతకడానికి మన పూర్వీకులు ఏం చెప్పారు? చెప్పండి. 3 ఇంపార్టెంట్. మనిషి బతకడానికి 3 కావాలి. ఏమిటి? కూడు, గుడ్డ, గూడు. ఈ 3 కంపల్సరీ. ప్రైజ్ ది లార్డ్. మనం తినడానికి అన్నం కావాలి. కాబట్టి అన్నం ఎవరిస్తారు? అన్నం కూడా విశ్వాసం పెట్టుకోవాలా? మరి అంతే. విశ్వాసం అంటే అదే. అందుకే నేను ఏం తిన్నా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటా. నువ్వు
ఒకరోజు ఇలాగే తమ్ముడు నేను ప్రార్థన చేసేటప్పటికి సగం ప్లేట్ ఖాళీ చేసాడు దుర్మార్గుడు. హల్లెలూయా. ఆడు ఇంకా నా ప్రార్థనలో ఏకీపించాడు అనుకున్నాడు ఆల్రెడీ. సికింద్రాబాద్లో ఇలాగే హోటల్లో భోజనాలు కూర్చుంటే మా ఎదురుగుండా ఇంకో ఇద్దరు కూర్చున్నారు, నా పక్కన తమ్ముడు నేను కూర్చున్నాం. మేము ఆర్డర్ చేసిన డిష్ వచ్చింది. తినే ముందు ఏం చేసుకుంటాం మనం? హోటల్లో అయినా చేసుకుంటాం, ఎక్కడైనా చేసుకుంటాం. సరే స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేసుకుని ముగించేటప్పటికి నా ఎదురుగుండా అన్న ఆయన కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? నీకు కూడా ఉందేటి ఈ రోగం అన్నాడు. ఏ రోగం అది? ఓహో ఈ రోగం ఉందేటి నీకు అన్నాడు. అందుకే చాలామంది బయట ప్రార్థన చేసుకోవడానికి సిగ్గుపడతారు. సిగ్గెందుకు? మా విశ్వాసం ఆకాశ పక్షులు పోషిస్తున్న దేవుడు ఈ పూటకి అన్నం ఇచ్చాడు. ఈ అన్నం, ఈ కూర, ఈ పప్పు, ఈ వడియాలు, ఈ దోశలు మాకు ఇచ్చాడు. స్తోత్రం. ఏమన్నాడు? నన్ను రోగం ఉందేట అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఈ రోగం ఉంది కాబట్టి ఏ రోగం నాకు లేదన్నాను. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసుకుని అన్నం తినే రోగం నాకు ఉంది కాబట్టి ట్యాబ్లెట్ లేకుండా బతుకుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నో ట్యాబ్లెట్. ఇప్పటికీ రోజుకి ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోను. డైలీ నా ఔషధం ఏమిటో తెలుసా? డైలీ నేను వాడుతున్న ఔషధం యేసయ్య వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నీకు కావలసిన ఆహారాలు, నీ పిల్లలకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడు, నీకు కావలసిన బట్ట ఇస్తాడు. ఏమిస్తాడండి? పోషిస్తాడు, బట్ట ఇస్తాడు. నీకు కావలసిన ఇల్లులు ఇస్తాడు, నీకు పోషిస్తాడు, నీకు కావలసిన ఆర్థికమైన హెల్ప్ నీకు చేస్తాడు. మనిషి విశ్వాసంతో ఉండాలి, అత్యాశతో ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నాకు బట్టలు కావాలి, ప్రభా బట్టలు దయచే తండ్రి, దేవుడు ఇస్తాడు. కానీ సినిమా హీరోలు లాంటి బట్టలు కావాలి, 10,000 రూపాయల బట్టలు కావాలి, ఇట్లా ఊగేసలాడే బట్టలు కావాలి, అంతా కనబడే బట్టలు కావాలి. ఎంత కనబడాలి? హల్లెలూయా. ఇలాంటి బట్టలు ఇవి తండ్రి నాయన. యేసయ్యా యేసయ్యా అలాంటి అసలు బట్టలు ఇవ్వక తండ్రి నాయన. అవి దురాశలవి, అత్యాశలు, మూర్ఖత్వం. అది నాకు మంచి ఆహారం దయచే తండ్రి, అది ప్రార్థన. ప్రభా ప్రతిరోజు చికెన్ బిర్యానీ దయచే తండ్రి, అది హాస్పిటల్ పాలయ్యే ప్రార్థన. హల్లెలూయా. నీ అనుదిన జీవితంలో దేవుడు నిన్ను విశ్వాసముతో వెళ్ళమంటున్నాడు. ఆకాశ పక్షులకి ఆ సమయానికి అన్నం పెట్టే దేవుడు నీకు ఆ సమయానికి అన్నీ ఇస్తాడు. అలాగే అడవి పువ్వులను చూడు, ఎంత అందంగా అలంకరించాడు. అలాగే నీ జీవితాన్ని కూడా దేవుడు అందరూ చూసి ఆస్వాదించేటట్టుగా, తండ్రికి మహిమ వచ్చేటట్టుగా నిన్ను అలంకరిస్తాడు నీకున్న పరిధిలో, విశ్వాస పరిధిలో. హల్లెలూయా. చామంతి మొక్క గులాబీలా ఉండాలని కోరుకోదు, గులాబీ కనకాంబరంలా ఉండాలని కోరుకోదు. దేవుడు ఎవరికిచ్చిన అలంకరణ వాళ్ళకే. నాలాగా మీరు ఉండాలని కోరుకోలేరు, మీలాగా నేను ఉండాలని కోరుకోలేను. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ విధంగా అలంకరించాలో ఆ సమయానికి అలంకరిస్తాడు. నీకు ఉద్యోగం లేదనుకో, సరైన ఉద్యోగం, సరైన ఫైనాన్షియల్ లేదనుకో, అందరూ పాపం పాపం అంటారు. అలా అన్నవాడు దేవుడు. అడవి పువ్వును చూసి అందరూ కూడా భలే అన్నట్టుగా నిన్ను దేవుడు తగిన కృప నీకిచ్చి, తగిన సమయంలో తగిన కృప ఇచ్చి నిన్ను అలంకరిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు కావలసిన మైమరుగులు పెడతాడు, నీకు కావలసిన దిద్దుబాట్లు చేస్తాడు. దేవుడికి అన్నీ తెలుసు. నీకు కావలసిన భార్యనిస్తాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి హల్లెలూయా. నీ డైలీ లైఫ్లో దేనికోసం చింతపడద్దు. బట్టల కోసం చింతపడకు, ఫుడ్ కోసం చింతపడకు, ఇల్లు కోసం చింతపడకు, ఉద్యోగం కోసం చింతపడకు, వివాహం కోసం చింతపడకు. నీవు చింతపడకు. నువ్వేం చేయాలి?
ప్రతి విషయము కూడా ప్రార్థన విజ్ఞాపముల చేత విశ్వాసముతో కృతజ్ఞత పూర్వకముగా దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పడం మాత్రం చెప్పాలి. హల్లెలూయా. తండ్రి, ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా, ఈ స్థితిలో ఉన్నానయ్యా తండ్రి, నా బిడ్డలు, నేను, నా ఇల్లు, నా ఉద్యోగం, నా ప్రయాణం, నాదంతా నా చర్య అంతా నేను దేవునికి చెప్పుకోవాలి. అది విశ్వాసం. ప్రార్థన చేస్తున్నాడంటే అతనికి విశ్వాసం ఉన్నట్టే. ఉపవాసం ఉన్నాడంటే విశ్వాసం ఉన్నట్టే. రోజు చర్చికి వస్తున్నాడంటే విశ్వాసం ఉంటేనే వస్తాడు. విశ్వాసం లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు. విశ్వాసం, నేను దేవుడు మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నమ్మకం ముందు వస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను దీవిస్తాడు, నమ్మకం ముందు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చింతపడకండి, ఆకాశ పక్షులు పోషించే దేవుడు, అడవి పువ్వులను అలంకరించే దేవుడు, ఆకాశ పక్షుల కన్నా అడవి పువ్వుల కన్నా మనము శ్రేష్ఠులము. మనమంటే మన యేసయ్యకి ఎంతో ఇష్టం. చింతపడు. డైలీ లైఫ్లో మనకున్న అవసరాల కోసం దేనికోసం చింతపడకూడదు. నాకు వాచి లేదు వద్దు, చింతపడు. నాకు ఏది దీన్ని ఏమంటారు, చైనో ఏదో చింతపడకో. నిజానికి అవి మనకి ఈ అలంకారాల కన్నా ప్రేమ, సమాధానం, పరిశుద్ధత, ఇవి అలంకారమే పెద్ద అలంకారం. ఈ శరీర సంబంధమైన అలంకారాల కన్నా దేవుడిచ్చు ఆత్మీయ అలంకారాలే నిజమైన అలంకారం. నీ ఒళ్ళంతా బంగారం పెట్టుకున్నా, నీ గుణం మంచిగా లేకపోతే ఎవ్వరు నిన్ను సంతోషించరు. నీకు ఏమీ లేకపోయినా 150 రూపాయలు చీర కట్టుకున్నా సరే, నీ బుద్ధి మంచిదైతే ప్రేమతో పలకరిస్తారు. సో దేవుడు చెప్తున్నాడు, నీవు డైలీ లైఫ్లో దేని కొరకు చింతపడకు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను, బాగా వినని చూడాలి. డైలీ లైఫ్లో మన విశ్వాసం ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. డైలీ లైఫ్లో దేవుడు ఎప్పుడు కూడా అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అనేటువంటి బాధ పెట్టుకోవద్దు అని అంటున్నాడు. చింతపడకుడి, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. ఏ సమయానికి ఏం రావాలో దేవుడిస్తాడు. వర్షాకాలానికి వర్షం వస్తుంది, శీతాకాలానికి మంచు వస్తుంది, ఎండాకాలానికి రాని ఎవరు అనక్కర్లేదు. ఈ భూమిని ఇంత అద్భుతంగా నడిపిస్తున్న దేవుడికి నా జీవితాన్ని నడిపించడం రాదా? నా జీవితానికి ఏ సమయానికి ఏం కావాలో దేవుడికి తెలియదా? డైలీ లైఫ్లో డైలీ ఫెయిత్తో ఉండు. ఆమేన్. ప్రతిరోజు ప్రతి విషయములో విశ్వాసముతో ఉండు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏం చెప్పాను నేను? ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు యేసుప్రభు ఒకటి చెప్పాడు, పులిసిన పిండి పరిచయులు వాళ్ళకు జాగ్రత్తగా ఉండరా, అన్ని బోధలు కరెక్ట్ కాదు, కొన్ని బోధలు మనల్ని ముంచే బోధలు ఉంటాయి, ఏ బోధ పడితే ఆ బోధకి చెవి ఒక్కొక్కండి, ఎక్కడ పడితే అక్కడికి ఇలాగ వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకొస్తే వాళ్ళు ఏమంటారంటే, రొట్టెల కోసం చెప్తున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రొట్టెల కోసం చెప్తున్నాడేమో అని అప్పుడు దేవుడు, రొట్టెల కోసం కాదురా, నేను మీకు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? అలాగే ఏంటండి 7 రొట్టెలు 4,000 మంది పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తి? విశ్వాసులారా, రొట్టెలు మీకు ఇవ్వలేనా నేను? అల్ప విశ్వాసులారా, మీకు కావలసిన ఆహారం నేను మీకు ఇవ్వలేనా? మీ కుటుంబానికి కావలసిన సదుపాయాలు నేను నీకు చెయ్యలేనా? నాకు ఆ సామర్థ్యం లేదా? నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను వదిలిపెడతానా? నాకు చేతులు ఎత్తుతున్న బిడ్డలకి నేను అన్యాయం చేస్తానా? అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు, దేవుడిని మనం నమ్ముకున్నాం కనుక బైబిల్లో రోమాపత్రికలో ఒక మాట ఉంది, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభులు వారు వాళ్ళకు చింతపడుతున్నారు, అయ్యో మన దగ్గర రొట్టెలు లేవు కదా అన్నప్పుడు దేవుడు, రొట్టెల కోసం మీరు ఆలోచించకండి, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, 5 రొట్టెలు
7 రొట్టెలు 4,000. ఎట్లా వచ్చినాయి? దేవుడు నీ మధ్యలో ఉంటే నీకేది తక్కువ కాదు. ఒకసారి పరిచర్యలో జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను ఒక ఊరికి వెళ్ళాలి, నాకు ఒక 50 రూపాయలు కావాలి, జేబులో రూపాయి కూడా లేదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ అన్న తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ చూసి బాత్రూమ్ నిండా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు మీరు. కలిమి లేబుల్ నా జీవితంలో ఉన్నాయి. ఒక్కోసారి ఏమీ లేని పరిస్థితి వస్తుంది. సేవా ప్రారంభంలో 50 రూపాయలు లేవండి, కానీ వెళ్ళాలి, పరిచర్యకి వెళ్ళాలి. అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేశాను, ప్రభువా నాకు 50 రూపాయలు దయచేయను ఆయన, ఆటో ఎక్కి నేను సేవకి వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ నేను తిరిగి రావాలి, దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుని దేవుడు ఏదో ఒక విధంగా ఇస్తాడు అనే నమ్మకం చేత బైబిల్ ఇలా చదువుకోవడం తీస్తే ఎవరు ఎప్పుడు ఎక్కడ పెట్టారో తెలియదు. బైబిల్లో కరెక్ట్గా 500 అనుకోకండి, 50 రూపాయలే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమున్నాయండి? 50 రూపాయలే. మనం అనుకుంటాం 500 ఇస్తే 10 రోజులు బతుకుతాం కదా అని అనుకుంటాం. ఆయనకి తెలుసు ఆకాశ పక్షులకి ఆ పూటకి అన్నమే ఎక్కువ, నెక్స్ట్ పూట కోసం ఆలోచించవలసిన ఆవశ్యకత ఏమి డైలీ. దేవుడు అది నేర్పుతున్నాడు. మీరు దేనికోసము చింతపడకు, డైలీ ఫెయిత్ మీరు మెయింటైన్ చేయండి. నా దేవుడికి నేనంటే ఇష్టం, నాకు ఇది కావాలి, దేవుడు ఇచ్చునుగాక, ఇస్తాడు, అది నమ్మకం. దేవుడు నాకు ఇది ఇస్తాడు అంటే కావాలనంటే అది నీకు అవసరమైనది, అంతేగాని అత్యాశతో కూడినది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అత్యాశ పడతారు, అలా పోతా 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 2 అంతస్తుల బిల్డింగ్ చూస్తుంది మా సిస్టర్, ఇది కావాలి. దేవుడు అన్నాడు, నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వు దేనికోసమో చింతపడక అన్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగిస్తాను. మీకు చెప్పవలసిన మాట ఏమిటంటే, డైలీ దేవుడు మొట్టమొదటగా విశ్వాసం అనే పాఠం నేర్పినప్పుడు డైలీ లైఫ్లో డైలీ ఫెయిత్ ఉంచండి. మీకు ఏం కావాలో యేసై ఉన్నాడు అని నమ్మకంతో ఉండండి. ఆ సమయానికి దేవుడు ఇచ్చేస్తాడు. నమ్మకంతో ఉండండి, కానీ గాబరా పడకండి, చింతపడకండి, ఇచ్చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీకు ఆ పరిస్థితిలో నుంచి బయటకు పడేలాగా హాస్పిటల్కి డబ్బులు లేవు, అది నెససరీ, ప్రార్థన చేసుకో అంతే, ఇచ్చేస్తాడు. పిల్లలకి ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు. ఎంత అద్భుతం తెలుసా నా జీవితంలో జరిగిన సాక్ష్యం. ఈ సంవత్సరం పిల్లలకు బుక్స్ కొనడానికి డబ్బులు లేకుండా పోయి ప్రార్థన చేసి ఎక్కడో గుంటూరు నుంచి తిరువూరులో ఒక ఆయన పోలీస్ అంట, ఆయన మార్నింగ్ 8 o'clock నాకు ఎంత కావాలో బుక్స్కి అంత ఫోన్పే చేశాడు. ఎందుకు చేసాడో అర్థం కాక రివర్స్ ఎవరైనా తెలియదు మనకి అని రిటర్న్ కాల్ చేశాను. సార్ మీరు ఎవరు, నాకు ఎందుకు ఇన్ని డబ్బులు, ఇన్ని వేలు ఎందుకు వేశారు, ఇన్ని వేలు నాకు ఎందుకు వేశారు అన్నప్పుడు, ఏమో తెలియదు సార్, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు, నా పేరు ఆనంద్ కర్రా, ఆయన పేరు ఆనంద్. నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మీ మెసేజెస్ నేను గ్రూప్స్లో వింటాను, షార్ట్ మెసేజెస్. నాకు ప్రేరేపణ కలిగింది మీకు ఇవ్వాలని. అంతే ఇవ్వాలని ఎలా కలిగింది? నీకేం కావాలో నాకు తెలుసురా నాయన. ఓల్డ్ టెస్ట్మెంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి తినడానికి ఏమీ లేదు, అంటే అరణ్యంలో అడవిలో తిన్నాక ఏమీ లేదు. వాళ్ళకి మరి తినడానికి కావాలి, ఏం కావాలి? వాళ్ళు ఏం కోరుకున్నారంటే పూరేళ్ళు, మేక, పంది, కళ్యాణి, ఫిష్, ఇవన్నీ కోరుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో నాకు తెలుసు. మార్నింగ్ వచ్చేటప్పటికి ఏదైనా నాన్ వెజ్ వెరైటీ డిష్లు ఉంటాయేమని చెప్పేసి పరిగెట్టుకుని పాలెంలోకి వెళ్తే పైనుంచి మంచు పడ్డది. ఆ మంచు ఆరిపోయిన తర్వాత చిన్న గింజలుగా మారే, దానికి పేరు మన్నా. మన్నా అంటే అర్థం ఏమిటి? ఏంటిది హల్లెలూయా, ఏంటిది? అదే మన్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ గింజలు ఏరుకుని మొత్తం పాలెములు అందరికీ సరిపోయింది. పొద్దున జావ కాసుకున్నారు, రొట్టె చేసుకున్నారు. అబ్బా మన్నా ఎలా ఉందంటే
కొత్తిమీర గింజల తేనెలాగా చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మన్నా తినేశారు. మన్నా తినేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, అయ్యో అంతా ఏరుకుని వచ్చేసాం కదా, పొద్దున్నకి మళ్ళా ఉంటుందో ఉండదో, రేపు తెల్లారితే మనకి ఎట్లా ఫుడ్ ఎలాగా అనుకుని తెల్లారేపటికి వెళ్ళేపటికి మళ్ళీ తెల్లారా మళ్ళా ఉదయం మంచి పడ్డది, మళ్ళా మన్నా దొరికింది. అలా 1-2 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. హల్లెలూయా. నీవు ఆయనను నమ్ముకుంటే నీ డైలీ లైఫ్లో నీకేం కావాలో ఆయనకి తెలుసు. నువ్వు కోరుకోక్కర్లేదు, నాకు నాన్ వెజ్ కావాలి, నాకు మటన్ కావాలి, పంది కావాలి, అది కావాలి, ఇది కావాలి. నువ్వు కోరుకోక్కర్లేదు. పంది కన్నా, కళ్యాణి కన్నా, చికెన్ కన్నా, మటన్ కన్నా శ్రేష్టమైన ఆహారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు కోరుకుంటుందండి అలాంటివి కోరుకుంటావు, రోగాలు వచ్చి కోరుకుంటావు. వాళ్ళు మన్నా తినడం వల్ల 7 జాతులు శత్రువును జయించేటువంటి శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి వాటిని పోషించుచున్న నేను నీ బిడ్డలు పోషించలేనా? నిన్ను పోషించలేనా? నేను నడిపించలేనా? నిన్ను పైకి తీసుకురాలేనా? నీ కుటుంబాన్ని ఆదుకోలేనా? నేను లేనా? నా ఇంటికి, అందుకే నేను ప్రతిరోజు అంటాను, నా ఇంటికి నువ్వే యజమానుడు, నాకేం కావాలో నీకు నాకంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు నాయన. అందుకు నేను నా డైలీ లైఫ్లో ఏమీ కోరుకోను, నువ్వు కోరుకున్నదే నాకు. ఓ పాట రాశాను నేను, గుర్తుందో గుర్తులేదు కానీ చాలా పాత పాట. ఏమిటంటే, కోరమని కోటి వరాలు నువ్వు నాకిచ్చిన, ఏమని కోరుకుంటాను? నిన్నే నేను. అలాగా. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే విశ్వాసముతో జీవించండి అంటున్నాడు. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ఇక ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఏం చెప్పాను నేను? మా విశ్వాసము వృద్ధి పొందించుము. విశ్వాసం అనేది కష్టాలు వచ్చినప్పుడు, సముద్రంలో అలలు వచ్చినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు అది కాదు. డైలీ అది కూడా డైలీ లైఫ్ కూడా విశ్వాసముతోటే జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా డైలీ లైఫ్, మన ప్రతి అవసరం, పిల్లలు, నేను, నా భార్య, నీ భర్త, నీకున్న ప్రతి అవసరము దేవుడికి అప్పగించుకోవాలి. నీ పొలం, నీ పని, నీ వ్యాపారం అంతా దేవుడికి అప్పగించు. నీ పొలం దేవుడికి అప్పగించు, విస్తారంగా దీవించబడుతుంది. వ్యాపారం దేవుడికి అప్పగించు, విస్తారంగా దీవించబడుతుంది. ఉద్యోగం దేవుడికి అప్పగించు, విస్తారంగా దీవించబడు. ఆటో నడుపుతున్నావు, గిరాకులు వస్తాయో రావో అని బాధపడకూడదు. హల్లెలూయా. ఈ రోజున ఆటో నిండా, ఆటో లోపల, ఆటో పైన కూడా ఎక్కుదురుగా కానాలి. నువ్వు ఫెయిత్తో వెళ్ళాలి, విశ్వాసముతో వెళ్ళాలి, నమ్మకంతో. చలో దేవునికి స్తోత్రం, దేవుడే చూసుకుంటాడు, వెళ్ళిపోవాలి. నీకు అన్ని దేవుడు మంచిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. నేను చాలా రోజుల క్రితం ఒక బుక్ చదివాను, ఆయన పేరు మర్చిపోయాను, కానీ ఆ సన్నివేశం మాత్రం నాకు గుర్తుంది. ఏమిటంటే, ఆ పాస్టర్ గారు దేవుడు మాట చెప్పి ఒక ఊరికి వెళ్తాడు సువార్తకి. ఆ ఊర్లో ఎవరు ఆయన సువార్త చేయడానికి అంగీకరించరు. ఈ ఊర్లో నువ్వేం వస్తావే, ఇక్కడ యేసు ప్రభుకి చోట్లేదు, సువార్తకు చోట్లేదు, గెట్ అవుట్ అన్నారు. ఆయన పోలేదు. నన్ను గెట్ అవుట్ అన్నా సరే ఈ ఊరు కోసం నేను భారంగా ప్రార్థన చేస్తానని ఒక చోటు ఎదుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. వింటున్నావా? పోయాడా? చోటు ఎదుక్కుంటున్నాడా? ఒక చోటు ఎదుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఊరి అవతల కొంచెం అడవి ఉంది. ఆ అడవిలో ఏమి కనబడతలేదు, కానీ ఒక చెట్టు తొర్ర మాత్రం ఉంది. అతడు ఆ చెట్టు తొర్ర లోపలికి వెళ్ళిపోయాడు. కాళ్ళు మాత్రం బయట ఉన్నాయి, మనిషి అంతా లోపల ఉన్నాడు. ఆ చెట్టు మధ్యలో కొంచెం హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. బూట్ కాళ్ళు మాత్రం బయట ఉన్నాయి. చెప్పులు లేసాడు, బూట్స్ మాత్రం అలా ఉన్నాయి. లోపల అలాగే ప్రార్థన చేసుకున్నాడు. ఒకరోజు ప్రార్థన 2 రోజులు ప్రార్థన చేసుకున్నప్పటికీ ఇతనికి ఆకలేసినప్పుడు, ప్రభు ఆకలేస్తుంది అన్నప్పుడు ఆ చెట్టు త్వరలో నుంచి జాంకాయ, కొన్ని అడవి పండ్లు మీద పడేవి, పొట్ట మీద పడేవి. ప్రభా స్తోత్రం, ఎవరిచ్చారేమో మాకు తెలియదు కానీ నాకైతే ఇచ్చావు,
నా అనుదినం ఆహారం నాకు ఇస్తున్నావు తండ్రి అని తినేసేవాడు. అలాగా ఎప్పుడు ఆకలిస్తుందో అప్పుడు పండ్లు పడేవి. ఇది నిజంగా జరిగిన ఒక భక్తుని జీవితంలో జరిగిన గొప్ప కార్యం. ఆ పండ్లు తినేసేవాడు. అలాగ ఒక 6 రోజులు 7 రోజులు అయిన తర్వాత అతని హృదయంలో ఎజూరెన్స్ అనగా నిశ్చయత వచ్చింది. ఆ పట్టణము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడనే నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది, దేవుడు హృదయంలో కలిగించాడు. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికి దేవుడు నీకు నిశ్చయత వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. ఏదో అడుగుతున్నాను కదా అని వదలకూడదు. గర్భఫలం అడుగుతున్నావు, దేవుడు వచ్చి నీతో మాట్లాడాలి. బిడ్డ నేను నీకు ఇవ్వబోతున్నాను. స్వరమన్నా వినబడాలి, దర్శనమన్నా కనబడాలి. హల్లెలూయా. అలాగూ దేవుడు వచ్చి నీతో మాట్లాడేంత వరకు యాకోబు ప్రార్థన చేస్తున్నట్లుగా చేసుకుంటూ ఉండాలి. అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఒక డౌట్ వచ్చింది. అసలు నాకు టైంకి ఈ జామ పండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు పెడుతుంది ఎవరు? ఆ అడవి మనిషి ఎవరు? ఇక్కడ నా కోసం ఆ పండ్లు తెస్తుంది ఎవరు అని చూద్దామని ఏది బూట్లు, మనిషి ఉన్నట్లుగానే చెట్టు దగ్గర బూట్లు పెట్టి ఆ పక్కన చెట్టు దగ్గర కూర్చొని అలా చూశాడు. సరిగ్గా టైంకి ఉడతొచ్చి పండ్లు పడేసి వెళ్ళిపోయింది. ఆ ఉడతకి చెప్పింది ఎవరు? ఏలియా ఆకలేస్తే కాకి చెప్పింది ఎవరు? హల్లెలూయా. ఏలియని పోషించింది ఎవరు? అందరూ ఆకలితో చచ్చిపోయారు, దాహంతో చచ్చిపోయారు. నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు? నా పోషణ, నా సంరక్షణ, నా అలంకరణ ఎవరు తీరుస్తారు? నువ్వు అడగక్కర్లేదు. ఏలియా, సారేపతి ఊర్లో ఒక విధవరాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషిస్తాను. విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఏలియా వెళ్ళాడు. విధవరాలు అంటుంది, అయ్యా బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కాస్త పిండి తప్ప ఏమీ లేదు అన్నది. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఉంచు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు. స్తోత్రం చెప్తులేదు గట్టిగా. హల్లెలూయా. నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. అబ్బా, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ బ్యాంకులో డబ్బులు కూడా అయిపోవు. ఇప్పుడు కొట్టాలి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అయిపోయినాయి. 3.5 సంవత్సరాలు అందరూ నోరేళ్ళు పేశారు. హల్లెలూయా. కానీ ఆ విధవరాలు కొడుకు ఏలియా తింటున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు. అందరికీ కొన్ని సంవత్సరాల క్రితం జైరాబాద్లో నీటి కరువు వచ్చింది. సుమారు 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటా. అందరి బోర్లు ఎండిపోయినాయి. మహీంద్ర కాలనీ బోర్లు కూడా ఎండిపోయినాయి. 10 నిమిషాలు వచ్చి టప్పని ఆగిపోయి ఈ గల్లీలో అందరూ బోర్లు ఎండిపోయినాయి. నా బోరు తప్ప అందరు లైన్ పెట్టుకుని వచ్చారు. ఇక్కడ కొరకు మొత్తం ఒక 20 మంది బిందులు పెట్టుకొచ్చారు అంటారు. హల్లెలూయా. తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో తీసుకోండి. ఎంత నీరు తీసుకున్నా ఈ నీరు ఎందుకంటే జీవజలధార దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. డైలీ లైఫ్ నీకేం అవసరం ఉందో దేవుడే చూసుకుంటాడు. ఇస్సాకుకు అదే నేర్పాడు అబ్రహాం. అయ్యా నాన్న, మనం కట్టెలు తీసుకెళ్తున్నాం, అన్నీ తీసుకెళ్తున్నాం, గొర్రె పిల్లలు తీసుకెళ్ళట్లేదు ఏంటి అంటే దేవుడు అబ్రహాం అంటున్నాడు, ఆయనే చూసుకున్నాడు లేడా? ఆ పక్కన గొర్రె పిల్ల ఉంది, అదిగో ఆ సమయానికి దేవుడే చూసుకుంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్, మీ అందరికీ సాధు సుందర్ సింగ్ తెలుసా? సిక్కుల్లో నుంచి రక్షణపై కరెక్ట్గా 100 సంవత్సరాలు అయిందండి ఆయన రక్షణ పొంది. 1905లో యేసుప్రభు నమ్ముకున్నాడు. ఆయన టిబెట్ ప్రాంతంలో బాగా సేవ చేసిన వ్యక్తి. అతను చంపబోయారు కానీ దేవుడు అతను రక్షించాడు. పల్లెటూర్లకు వెళ్ళి యేసుప్రభు కోసం చెప్పడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి. ఎవరి దగ్గర ఆయన ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడుతూ సేవ చేశాడు. కానీ ఒకరోజు ఓ పల్లెటూరులోకి వెళ్ళాడు. రాత్రి బాగా ఆకలేస్తుంది ఆయనకి. ఏంటండి, అతనికి ఆకలేసి తట్టుకోలేకపోతున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు వాక్యం బాగా చెప్తారు కానీ పాటలు మాత్రం బాగా పాడలేరు. అది పాపం ఆయన బాధపడతాడు. ఆ పాటలు వింటే ప్రజలు
ఏమి గొంతుకు అంటారు. కానీ ఆకలేసి ఇతను పాట పాడుకున్నాడు. ఏహో ఆ పాట శబ్దం విని నిద్రున్న వాళ్ళిద్దరు ఏమిరా బాబా అని లేచి వచ్చేసి, ఇదేమి గోలరా, ఈ స్వరం ఏంటరా అనే పాటకు తట్టుకోలేక, హల్లెలూయా, సాధు సుందర సింగ్ గారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ముందు ఆ పాట ఆపోయా అన్నాడు. ఎందుకు పాడుతున్నావయ్యా ఈ అర్ధరాత్రి, అదేం పాట అయ్యా అన్నప్పుడు, ఆకలేసి పాడుకుంటున్నాను. అయ్యో నీకెవరు ఈ ఊర్లో అన్నం పెట్టలేదా? లేదు. నువ్వు అన్నం తినలేదా? లేదు. ఉండయ్యా. ఆ ఇద్దరు వేడివేడిగా అన్నం పెట్టారు. ఏ సమయానికి ఏం వాడుకోవాలో దేవుడికి బాగా తెలుసు. అందుకు దేవుడు అంటున్నాడు, డైలీ నీ జీవితంలో విశ్వాసం మీదే ఆధారపడి, నీకేం కావాలో, నీ బిడ్డలకేం కావాలో, నువ్వు కొండల తట్టు నీ కన్నులెత్తితే సహాయం రాదు. దేవుని వైపు కన్నులెత్తు, దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ.